ఈ పిల్లగాడు ఎవరంటే బాగా గమనించండి దయచేసి, నిరుద్యోగులు ఎవరు మోసపోవచ్చు. ఈ అబ్బాయి ఎవరో కాదు. ఈ అబ్బాయి పేరు నాకు ఇది ఎవరు పెట్టిండ్రు, ఇది నిరుద్యోగి పెట్టిండు నాకు ఈ ఫొటోస్. ఈ అబ్బాయి పేరు ఓయు సురేష్ యాదవ్ అట. ఓయు సురేష్ యాదవ్ అట. ఓయులో చదువుతాడో లేదో కానీ ఇట్లా పెట్టుకున్నారు. ఓయు మైపాల్ యాదవ్, ఓయు సురేష్ యాదవ్ అని ఇట్లా పెట్టుకున్నారు. ఎవరి ఓయు సురేష్ యాదవ్? తీన్మార్ మల్లిగాన్ తోటి తిరిగిన వ్యక్తి. తీన్మార్ మల్లన్నను గత ప్రభుత్వం నిర్బంధించింది. తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తాడు, బీసీల కోసం పోరాటం చేస్తాడు, నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తానని తీన్మార్ మల్లిగాన్ని సంకనేసుకొని భుజాన్ని వేసుకొని ఒక్కటే ఇక పొగుడు. ఇప్పుడు అది సురేష్ యాదవ్, ఇప్పుడు నువ్వు అడగవలసింది పోలీసుల దగ్గరికి పోయి కాదు, ఏదో నువ్వు ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన నిలబడ్డట్టు బిల్డప్ ఇచ్చుడు కాదు. కానీ తమ్ముడు, నువ్వేం చేయాలి? ఈ నిరుద్యోగులను పట్టుకొని తీన్మార్ మల్లిగాని ఆఫీస్ నీకు బాగా తెలుసు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు వాన్ లైవ్లనే కనబడేది. నీ వీడియోలు కూడా అదే క్యూ న్యూస్లో ఉంటాయి. నువ్వు తీన్మార్ మల్లిగాని మార్నింగ్ న్యూస్కి పోయి నిరుద్యోగుల పక్షాన అప్పుడు ఎట్లా మాట్లాడినావో ఇప్పుడు మాట్లాడవలసింది అక్కడ. తమ్ముడు, మీరు ఇప్పుడు పోలీసులను పట్టుకొని సార్ మీరు ప్రభుత్వంతో మాట్లాడాలంటే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు గంత పెద్ద పోలీసు వల్ల, ముఖ్యమంత్రితో మాట్లాడే పోలీసు వల్ల వాళ్ళు ఇక్కడ రిపోర్ట్ ఏందో వాళ్ళ పై అధికారులకు ఇచ్చే పరిస్థితి ఉన్నది తప్పించి ప్రభుత్వంతో మాట్లాడే పరిస్థితి లేదు. నీకు సంబంధించిన నీ ఎడ్డు తీన్మార్ మల్లిగాడు నీ యజమాని కదా. నీ యజమాని ఇప్పుడు ఎక్కడున్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా. నిరుద్యోగులకు సంబంధించి కదా మల్లిగాడు ఎన్నుకోబడ్డది. మరి వాళ్ళ దగ్గరికి తీసుకుపోవాలి కదా తమ్ముడు. వీళ్ళను, ఈ నిరుద్యోగులను వాళ్ళ దగ్గర తీసుకుపోవాలి కదా. వాళ్ళ దగ్గరికి, మల్లిగాన్ దగ్గరికి తీసుకుపోయి, నేను ఆ రోజు మార్నింగ్ న్యూస్లో మాట్లాడిన ఛాన్సార్ల మల్లిగాన్ తోటి నేను, కాబట్టి మీ నిరుద్యోగులను తీసుకుపోయి మల్లిగాన్ దగ్గర కూర్చోబెట్టి ఏమన్నాడు మల్లిగాడు? నేను ఈ కాంగ్రెస్ కి మధ్య వారధిగా ఉంటా, వేరేడైతే బ్రోకర్గా ఉంటాడు అని చెప్పిండు కదా. ఆ వీడియో కూడా వచ్చింది, ఆ వీడియో కూడా ఉన్నది. ఇగో ఇదే మంత్రి గారి ఇంట్లోకి డైరెక్ట్ గా పోయి అన్నయ్య పోయి పని కావాలి ప్రజలకు అని చెప్పగలుగుతాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఈ హామీల గురించి మనం అమలు చేయాలని చెప్పగలుగుతాడు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టభద్రులకు వారధిగా ఉండబోతా ఉన్న సోదరులారా, వారధిగా. ఓయే సురేష్, చూసినావుగా తమ్ముడు, మన ఛానల్ చూస్తే జరిగా మాట్లాడు. వీడు ఏమంటాడు? తీన్మార్ మల్లన్న కలిస్తే రేవంత్ రెడ్డి బెడ్లో పండుకుంటే కూడా పోయి లేపి రేవంత్ రెడ్డి నిరుద్యోగులను తీసుకొని వచ్చినా అని లేపగలను, నేను పెద్ద మనిషిని వీడే చెప్తాను. మళ్ళీ ఉంటే మంత్రి గారి ఇంట్లోకి డైరెక్ట్ గా పోయి అన్నయ్య పోయి పని కావాలి ప్రజలకు అని చెప్పగలుగుతాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఈ హామీల గురించి మనం తాగిపోతేదావా తాగిపోయి మాట్లాడినట్టును. ఆ రోజు తాగిపోతే పేదవా, ఆ రోజు తాగిపోయి మాట్లాడినట్టును. ఇప్పుడు ఏ మంత్రి ఇల్లు తెలుస్తలేదురా నీకు? తాగిపోతే పేదవా, ఏ మంత్రి ఇల్లు తెలుస్తలేదా? తాగుబోతు వేదవా? లేకపోతే ముఖ్యమంత్రి ఇల్లు తెలియదా? తాగుబోతు వేదవా? మొన్న గెలవగానే ముఖ్యమంత్రి ఇంటికి పోయి నేను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చినా అని ఆ రోజు ఆ గురుకులకు సంబంధించిన అభ్యర్థులు వాళ్ళ ఇంటికాడ, ముఖ్యమంత్రి గారి ఇంటికాడ ధర్నా చేస్తా అంటే పోతే కదరా విధవా, ఆ రోజు నిన్ను అడ్డగించింది కదా ఈ గురుకుల అభ్యర్థులు. మరి ఇప్పుడు మంత్రి గారి ఇల్లు తెలియదా నీకు? ముఖ్యమంత్రి గారి ఇల్లు తెలియదా విధవా? ముఖ్యమంత్రి ఇంట్లోకి పోయి నేను లెట్రిన్లు బాత్రూమ్లు అన్ని కడిగొస్తా, సింకు కూడా కడిగేస్తా అంటే కదా విధవా. మైపాల్, కేపాల్, ఇక సురేష్ యాదవ్ మీరు పట్టుకోవాల్సింది మల్లిగాన్ని. ఎందుకంటే నిరుద్యోగుల తరఫున వాళ్ళకు ప్రతినిధిగా గెలిచింది ఈ దొంగను పట్టుకొని తాట తీస్తే కనుక ఉటిన ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఉరుకుతాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉన్నది కాబట్టి ఆ విద్యాశాఖ ద్వారా డిఎస్సి పోస్టులు పెంచిస్తాడు వాడు. కాబట్టి వానికి ధైర్యం ఉంటే, ఇప్పుడు నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే ఈ దొంగను తీసుకుపోయి మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోబెట్టాలి. సురేష్ యాదవ్ నీ డ్రామాలు, మైపాల్ యాదవ్ డ్రామాలు నిరుద్యోగుల మీద రుద్దకుర్రి. మీరు కూడా దొంగలే, మీరు కూడా దోషులే. ఆ పిల్లల్ని రెచ్చగొట్టి నిరుద్యోగులను ఆనాడు రెచ్చగొట్టి మల్లిగాన్ ద్వారా లబ్ధి పొందిన దొంగలు మీరంతా. కాబట్టి నిరుద్యోగులారా, మీ దగ్గరికి ఎవరెవరు వస్తున్నారో గమనించండి. గమనించి ఇలాంటి దొంగలకు బుద్ధి చెప్పండి. ఈ మైపాల్ లాంటి దొంగలకు, ఈ దొంగలకు మీరు బుద్ధి చెప్పండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా
వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏదో తెలియనట్టు వీళ్ళకేం పాలు లేనట్టు చేస్తాను. ఈ తమ్ముడే సురేష్ యాదవ్, ఈ తమ్ముని పేరు. ఓ మల్లిగాని దగ్గర నిలబడి చిల్క ఫ్రాండ్ 2 మాటలు తిట్టమంటే ఉత్సాహపడి తిట్టేది. ఈ వీడెవర్రా అనుకునేది నేను. కాబట్టి తమ్మి నువ్వు చేతులు కట్టుకొని మేధావిలాగా అక్కడ డ్రామాలు చేసుడు కాదు. నీకు తీన్మార్ మల్లిగాని యాక్సిస్ ఉన్నది కదా, ఇప్పుడు ఆ యాక్సిస్ను ఉపయోగించి అడిగి పోయి అభ్యర్థులను తీసుకెట్టి అన్న మనం ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొచ్చాం కానీ ఇప్పుడు ఎందుకు సిగ్గు అనిపించలేదా మనకు, మనం న్యాయం చేయాలని పో, గప్పుడు నిన్ను నమ్ముతారు. అంతేగాని నువ్వు గ్రౌండ్కి వచ్చి తమాషాలు చేస్తే తమ్ముడు